అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు నన్ను ఎట్లా నడిపించాడో ఈ జాబ్ ఈ ప్రాసెస్ అంతట్లో కొన్ని మాటలు సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు స్టడీస్లో దేవుడు ఎంతో సహాయపడ్డాడు. నా స్కూలింగ్, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత పీజీ అంతా కూడా నల్గొండలోనే చేయడానికి దేవుడు సహాయపడ్డాడు. అయితే ఎంసీఏ చేస్తున్న టైంలో మాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవు. దాని గురించి కూడా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడే వాగ్దానాలు ఇచ్చేవాడు, ఖచ్చితంగా సహాయం చేస్తానని. అలా లాస్ట్ వరకు కూడా ట్రై చేసినా కూడా మాకు ప్లేస్మెంట్స్ అవ్వలేదు. సరే అని ఇంకా బయట అప్లై చేద్దాము అని సెప్టెంబర్లో నా ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్లో రిజల్ట్స్ వచ్చినాయి మాకు. ఇంకా అప్పటి నుంచి కూడా అప్లై చేస్తూ ఉన్నా. ఎన్ని కంపెనీస్కి అప్లై చేసినా కూడా రెస్పాన్స్ వచ్చేది కాదు. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ రావడం చాలా కష్టంగా ఉండేది ఆ టైంలో. సరే అని మళ్ళీ జనవరిలో ఈ యాక్సెంచర్కి అప్లై చేసినప్పుడు కొన్ని రోజులు చూసాను, ఏం రెస్పాన్స్ రాలేదు. సరేలే ఇంకా అని వదిలేసి మళ్ళీ ఏప్రిల్లో మెయిల్ వచ్చింది, ఇలా అప్లికేషన్ వాళ్ళు తీసుకొని ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్లో అని. అలా ఏప్రిల్ నుండి స్టార్ట్ అయిన ప్రాసెస్. ఏప్రిల్లో ఫస్ట్ టైం ఏం జరిగిందంటే మళ్ళీ సిస్టమ్ ప్రాబ్లం ఇచ్చి నాకు ఎగ్జామ్ అటెంప్ట్ చేయకుండా అయిపోయింది. అడుగడుగున ఆటంకాలు వచ్చేవి. ఎందుకు ఫస్ట్ టైం ఏమో అసలు అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వలేదు. సరే యాక్సెప్ట్ చేశారు, ఎగ్జామ్ రాద్దాం అనుకునేసరికి సిస్టమ్ ప్రాబ్లం ఇచ్చి ఇంకా సర్లే ఇది కాకపోతే ఇంకెన్ని కంపెనీస్ లేవో అప్లై చేద్దాంలే అని అలా అనుకున్న సమయంలో మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత సేమ్ మెయిల్ వచ్చింది, మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోండి ఎగ్జామ్ కానీ. అరే ఇదేంటి వదిలిపెట్టకుండా ఉన్నట్టుందని చెప్పేసి సరే అని ఈసారి సిస్టమ్ అంతా ఫార్మాట్ చేపించి అప్పుడు అటెంప్ట్ చేశాను. జస్ట్ ట్రై చేద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదు. ఫస్ట్ టైం అటెంప్ట్ చేయడం. సరే అని అటెంప్ట్ చేసేసరికి ఇంకా ఫస్ట్ రౌండ్ దేవుని దయ వల్ల క్లియర్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ రౌండ్ కోడింగ్ అది కూడా కష్టం, క్లియర్ అవ్వదు. అది కూడా సరే దేవా మీరే సాయం చేయాలని ఒక 2 రోజుల ముందు మాత్రమే ప్రిపేర్ అయ్యా దానికోసం కూడా. అని అలా కోడింగ్ కూడా క్లియర్ అయిపోయింది. అట్లా 2-3 రౌండ్స్ అయిపోయింది. తర్వాత ఇంటర్వ్యూ కోసం అని మెయిల్ వచ్చింది. జూన్ 19th ఇంటర్వ్యూ అయిపోయింది ఆన్లైన్లో. దాని విషయంలో కూడా దేవుడే సాయం చేశాడు. ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాం, వెయిట్ చేస్తూ ఉన్నాం, వస్తుందా రాదా, ఇది రాకపోతే పోనీ వేరే దానికన్నా ట్రై చేద్దాము అని అట్లా అనుకున్న సమయంలో ఒక 2 months తర్వాత August 7th అంటే నేనేమో ప్రిపేర్ అయిపోయి సరే ఏదొచ్చినా పర్లేదు అని ఇంకా మైండ్ని బాగా ప్రిపేర్ చేసుకున్నా. వస్తే రిగ్రెట్ మెయిల్ అన్న రావాలి, లేకపోతే రిగ్రెట్ మెయిలే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైము ఎవరిస్తారో, నాది కూడా నెట్వర్క్ చాలా ప్రాబ్లం ఇచ్చిందని నేను హోప్ లేకుండా ఉన్నా. కానీ ఇంకా అట్లా ప్రార్థన చేస్తున్న సమయంలో చాలా వెయిట్ చేసిన తర్వాత August 7th కంగ్రాట్స్ మెయిల్ వచ్చింది. ఇంకా అది దేవుని కృప అనుకొని అట్లా ఇంక అప్పటి నుంచి కూడా ఈ ప్రాసెస్ అంతట్లో దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు, అడుగడుగున ఆటంకాలే. అంటే దేవుడు ఇదంతట్లో ఏం నేర్పించాడంటే ఇశ్రాయేలు ప్రజలకు లాగా కష్టకాలం వచ్చింది, వాళ్ళు యెహోవాకు మొరపెడుతున్నారు, ఆయన వారి ఆపదలోంచి తప్పిస్తున్నాడు. ఇదే జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు కూడా. అట్లా ప్రాసెస్ అంతట్లో దేవుడు ఎంతో సహాయపడు. ఆల్మోస్ట్ 6 months పట్టింది ఈ జాబ్, ఈ ప్రాసెస్ అంతా ప్రతిదీ జరగడానికి. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో ఇక్కడే న్యూ ఇయర్ రోజు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. యెషయా 43. యెషయా 43:18. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడు అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలిగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇదొక వాగ్దానాన్ని అంకుల్ ఇక్కడుండి చెప్పారు. అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. అంటే ఈ సంవత్సరంలో దేవుడు ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు. తర్వాత ఇంకొక మాట కూడా, మీరు వెళ్ళే త్రోవ ఇంతకుముందు మీరు వెళ్ళింది కాదు, అంటే కొత్త అనుభవం కూడా దేవుడు ఈ సంవత్సరంలో తీసుకెళ్తాడు అనేది దేవుడు అప్పుడు మాట్లాడాడు. తర్వాత ఈ ప్రాసెస్ అంతట్లో కూడా
ప్రభు మీద ఆధారపడేది దేవుడు నేర్పించాడు ఎంతో ఓపికతో. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం ఆ స్టేజ్ ఏమొచ్చిందంటే ఇంక నాకు జాబ్ వద్దు ఏమొద్దు, నాకు జాబ్ కంటే కూడా నువ్వే ఎక్కువ ప్రభువా అని ప్రార్థించి తొందర పడకుండా ఆయన చేతులకి ఆయన సమయానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు అట్లా ద్వారాన్ని తెరుస్తూ వచ్చాడు. ఈ ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అలా ధైర్యపరుస్తూ వచ్చాడు. మరి లొకేషన్ ఎట్లా ఫస్ట్ హైదరాబాద్ పెట్టాను, సెకండ్ బెంగళూరు పెట్టాను. మనకైతే దగ్గర హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ వస్తేనే బాగుంటుంది అని నా ఆలోచన. కానీ మా ప్రేయర్ టీంలో ఒక పాప అనింది, లేదు రిచి నీకు బెంగళూరు వస్తుందేమో అన్నది. అదేంటి అట్లా అంటావు, ఇక్కడ దగ్గర కదా అంటే, లేదు నీ ద్వారా పని అక్కడ జరగాలని ఉందేమో అని అట్లా ప్రార్థన చేసుకున్నప్పుడు ద్వితీయోపదేశ కాండము అది రాకముందే, నాకు ప్లేస్ ఎక్కడ అనేది తెలియకముందే ద్వితీయోపదేశ కాండము 11:11 మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఈ వాగ్దానం ద్వారా దేవుడు డైలీ పోర్షన్లో మాట్లాడాడు ఆ ప్లేస్ రాకముందే. ఇక్కడ ఏమందంటే ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ హిల్స్ అండ్ వ్యాలీస్ అని ఉంటుంది. బెంగళూరు అనేది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. అప్పుడే అనుకున్నాను బెంగళూరే వస్తుందేమో అని. ఇంకా అట్లా నేనైతే ఒకటే ప్రార్థన చేసుకుని, దేవా ప్లేస్ మార్చుకోవడం నేను మళ్ళీ మార్చుకోను, నీ చిత్తం ఎక్కడైతే అక్కడ ఇవ్వు. హైదరాబాదే దగ్గర, అది నా ఆలోచన, నా ఆశ కూడా. కానీ నేనైతే దీని విషయంలో ఏం కోరుకోను, ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నావు అక్కడ ఇవ్వ అని ప్రార్థన చేసినప్పుడు దేవుని దయ వల్ల బెంగళూరులో రావడానికి దేవుడు సహాయపడ్డాడు. దేవుడు బలపరుస్తున్నాడు. దయచేసి ప్రయాణం కొరకు ప్రయాణం అలాగే బుధవారం జాయిన్ కొరకు ప్రార్థన చేయనప్పుడు రోజులు మంచిగా ఆవాసము ఉండడానికి నా కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రార్థించిన మీ అందరిని బట్టి మీకు ఎంతో వందనాలు. ప్రైజ్ లార్డ్.